తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా? అంటే కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే నిజమేననిపిస్తోంది. భారతీయ జనతా పార్టీతో కలిసి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది తెలంగాణలో. ఈ 2 పార్టీలు కలిసి ఇక్కడ ప్రజల దగ్గరికెళ్ళాయి. జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక దగ్గర మాత్రమే నామమాత్రపు ఓట్లొచ్చాయి. మిగతా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఆ పార్టీకి చూసాం. అయితే ఎన్డీఏలో పార్ట్నర్‌గా ఉన్న జనసేన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. కిషన్ రెడ్డి చెప్తున్న మాట వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే బరిలో దిగుతామని. ఒంటరిగా బరిలో దిగుతామంటే జనసేన లేకుండానే మేము వెళ్తున్నామనే విషయాన్ని ఈరోజు ఆయన ఓపెన్‌గా చెప్పారు. బీఆర్ఎస్‌తో పొత్తు, ఇంకెవరితో పొత్తు అంటూ వార్తలొస్తున్నాయి. అటువంటిదేం లేదు. మేము ఒంటరిగా వెళ్తున్నాం అన్నారు. అటువంటిదేం లేదు. మేము జనసేనతో కలిసే వెళ్తున్నాం అనలేదు. మేము ఎన్‌డీఏగా వెళ్తున్నాం అనలేదు. మేము ఒంటరిగా వెళ్తున్నాం అన్నారు కాబట్టి బీజేపీ, జనసేన పార్టీకి ఇక గుడ్ బై చెప్పింది తెలంగాణలో అనే విషయం అర్థం చేసుకోవాలి.